ఇండియాలో జరిగిన కొన్ని క్రైమ్స్ పోలీస్ ఫైల్స్లో క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా వినాలంటే ఒంట్లో వణుకొస్తుంది. ఎందుకంటే కొన్ని కిల్లర్స్ సింపుల్గా చేయరు, వాళ్ళు ప్లాన్ చేస్తారు, మెనిపులేట్ చేస్తారు, విక్టిమ్స్ని మైండ్తో ట్రాప్ చేస్తారు. ఇప్పుడు మీరు వినబోయే స్టోరీ ఒక నార్మల్ లుకింగ్ స్కూల్ టీచర్ గురించి, కానీ పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఇండియా హిస్టరీలో మోస్ట్ డిస్టర్బింగ్ సీరియల్ కిల్లర్స్లో ఒకడు. అతని పేరు మోహన్ కుమార్. తర్వాత మీడియా అతనికిచ్చిన పేరు సైనైడ్ మోహన్. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెటర్ కంటెంట్ కోసం. ఈ స్టోరీ స్టార్ట్ అయింది కర్ణాటకలో 2003 నుంచి 2004 వరకు టైంలో. అవుట్ సైడ్ వరల్డ్కి మోహన్ కుమార్ ఒక సింపుల్ మ్యాన్, స్కూల్ టీచర్, మ్యారీడ్, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, విలేజ్లో అందరితో పొలైట్గా మాట్లాడే పర్సన్. కానీ ఆ ఇన్నసెంట్ ఫేస్ వెనకాల ఒక టెరిఫైయింగ్ ప్లాన్ రన్ అవుతుంది అని అప్పుడు ఎవరికి తెలియదు. మోహన్ కుమార్కి ఒక స్ట్రేంజ్ ప్యాటర్న్ ఉండేది. అతను మోస్ట్లీ టార్గెట్ చేసేది యంగ్ విమెన్, పర్టికులర్లీ ఫైనాన్షియల్లీ వీక్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన అమ్మాయిల్ని ఆయన అప్రోచ్ చేసే మెథడ్ చాలా క్లెవర్. ఫస్ట్ లవ్ స్టోరీ క్రియేట్ చేస్తాడు. బస్ స్టాండ్స్, టెంపుల్స్, స్మాల్ టౌన్స్లో ఆయన ర్యాండమ్గా గర్ల్స్తో కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు. సాఫ్ట్గా మాట్లాడతాడు, ట్రస్ట్ బిల్డ్ చేస్తాడు. వాళ్ళు నమ్మిన తర్వాత కొన్ని డేస్లో వాళ్ళకి చెప్పేది, మనం పెళ్ళి చేసుకుందాం. బట్ ప్రాబ్లం ఏంటి అంటే మన ఫ్యామిలీస్ ఎక్సెప్ట్ చేయరు, కాబట్టి సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుందామని ఆల్రెడీ ఎమోషనల్గా ట్రాప్ అయిన అమ్మాయిలు అతన్ని నమ్మేస్తారు. తర్వాత మోహన్ నెక్స్ట్ స్టెప్, బయట సీక్రెట్ మ్యారేజ్కి ప్లాన్ సెట్ చేస్తాడు. గర్ల్స్ జ్యువెలరీ, మనీ, క్లోత్స్ తీసుకొని మోహన్తో ట్రావెల్ చేస్తారు. ఇక్కడి నుండి స్టోరీ డార్క్గా మారిపోతుంది. మ్యారేజ్కి ముందు మోహన్ ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. అది ఏంటి అనే క్వశ్చన్కి అతని ఎక్స్ప్లెనేషన్ సింపుల్. ఇది కాంట్రసెప్టివ్ పిల్, వెడ్డింగ్ నైట్కి ముందు తీసుకోవాలి. విక్టిమ్స్ డౌట్ లేకుండా ఒప్పుకుంటారు. బట్ ఆ ట్యాబ్లెట్ కాంట్రసెప్టివ్ కాదు, అది సైనైడ్. సైనైడ్ బాడీలో ఎంటర్ అయ్యాక డెత్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా జరుగుతుంది. వితిన్ మినిట్స్ విక్టిమ్ కొలాప్స్ అయిపోతుంది. దీనికి అతను సెలెక్ట్ చేసుకునే లొకేషన్ ఏంటి అంటే మోస్ట్లీ బస్ స్టాండ్ బాత్రూమ్స్. మోహన్ పర్పస్లీ విక్టిమ్స్ని అక్కడ ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తాడు. లోపాలికి వెళ్ళి వాటర్తో ట్యాబ్లెట్ వేసుకో, నేను బయట వెయిట్ చేస్తాను అని. విక్టిమ్ ఇన్సైడ్కి వెళ్తుంది. ఫ్యూ మినిట్స్లో కొలాప్స్. మోహన్ కామ్గా బయట వెయిట్ చేస్తాడు. కొన్ని మినిట్స్ తర్వాత విక్టిమ్స్ దగ్గర నుండి ఐటమ్స్ అన్నీ తీసుకొని సైలెంట్గా ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతాడు. విక్టిమ్ బాడీ తర్వాత స్ట్రాంగర్స్ డిస్కవర్ చేస్తారు. పోలీస్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ సూసైడ్ లాగా కనిపించాయి. ఎందుకంటే విక్టిమ్ బాత్రూంలో డెడ్, ఫోమ్ అరౌండ్ మౌత్, సైనైడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ సూసైడ్ లేన్ కనిపించాయి. అండ్ మోహన్ ఆల్రెడీ డిసపియర్ అయిపోయాడు, జ్యువెలరీ, మనీ అన్నీ తీసుకొని. ఇలా ఒక మర్డర్, 2 మర్డర్, 3 మర్డర్ ఇయర్స్లో కంటిన్యూ అయ్యాయి. మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటి అంటే విక్టిమ్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో, డిఫరెంట్ బస్ స్టాండ్స్లో, డిఫరెంట్ ఐడెంటిటీస్తో మోహన్ ఆపరేట్ చేశాడు. కొన్ని ప్లేసెస్లో అతను ఫేక్ నేమ్ యూజ్ చేశాడు, కొన్ని ప్లేసెస్లో ఫేక్ జాబ్ స్టోరీస్, కొన్ని ప్లేసెస్లో ఫేక్ మ్యారేజ్ ప్రామిసెస్. పోలీస్కి ప్యాటర్న్ డిటెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మర్డర్స్ ర్యాండమ్గా స్ప్రెడ్ అయి ఉన్నాయి. బట్ ఈవెన్చువల్లీ 2009లో ఇన్వెస్టిగేటర్స్ ఒక ప్యాటర్న్ని నోటీస్ చేశారు. మల్టిపుల్ విమెన్, సేమ్ టైప్ డెత్, సేమ్ లొకేషన్స్, సేమ్ సైనైడ్ పాయిజనింగ్. అండ్ ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో విక్టిమ్స్ రీసెంట్లీ మ్యారేజ్ ప్లాన్ గురించి ఫ్రెండ్స్కి చెప్పారు. అప్పుడు పోలీస్కి అనుమానం స్టార్ట్ అయింది. ఎవడో ఒకడు మల్టిపుల్ విమెన్ని మ్యారేజ్ ప్రామిస్తో ట్రాప్ చేస్తున్నాడు అని.
ఇన్వెస్టిగేషన్ డీపర్గా వెళ్ళింది. ఫైనల్లీ బ్రేక్ త్రూ దొరికింది. వన్ విక్టిమ్ ఫోన్ రికార్డ్స్ అనలైజ్ చేస్తున్నప్పుడు పోలీస్కి ఒక రిపీటెడ్ కాంటాక్ట్ నెంబర్ కనిపించింది. ఆ నెంబర్ ట్రాక్ చేసి పోలీస్ మోహన్ కుమార్ని ఐడెంటిఫై చేశారు. బట్ అప్పటికే అతను ఆల్రెడీ డజన్స్ ఆఫ్ మర్డర్స్ కమిట్ చేశాడు. 2009లో ఫైనల్లీ పోలీస్ మోహన్ని అరెస్ట్ చేశారు. ఇంటర్రోగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేటర్స్ ఏమనుకున్నారంటే అందరూ లాగానే మోహన్ తనపై ఉన్న అలిగేషన్స్ని తప్పు అని చెప్తాడు అని. కానీ షాకింగ్గా మోహన్ ఆ అలిగేషన్స్ అన్నీ కరెక్టే అని, తానే చేశా అని కన్ఫెస్ చేశాడు. ఆయన చెప్పిన నెంబర్స్ విని పోలీస్ షాక్ అయ్యారు. ఎందుకంటే అది ఒక్క హత్య కాదు, 2 కాదు, దాదాపు 20 హత్యలు. సమ్ ఇన్వెస్టిగేటర్స్ బిలీవ్ యాక్చువల్ విక్టిమ్స్ ఈవెన్ ఎక్కువ ఉండొచ్చు అని. మోస్ట్ డిస్టర్బింగ్ పార్ట్ ఏంటి అంటే ఇంటర్రోగేషన్లో మోహన్ ఆల్మోస్ట్ ఏ ఇమోషన్ లేకుండా మాట్లాడాడు. పోలీసులు అతన్ని అడిగిన దానికి అతని ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్. మనీ కోసం చేశాను సార్. అమ్మాయిల దగ్గర నుండి బంగారం డబ్బు తీసుకొని నెక్స్ట్ టార్గెట్కి మూవ్ అయ్యేవాడిని. అమ్మాయికి నా మీద ఉన్న నమ్మకాన్ని ఒక వెపన్ లాగా యూజ్ చేశాను. లవ్ స్టోరీ, మ్యారేజ్ ప్రామిస్, ఇమోషనల్ మ్యానిపులేషన్ అండ్ ఫైనల్గా సైనైడ్ ట్యాబ్లెట్. జరిగింది ఇది అని కన్ఫెస్ చేశాడు. కోర్ట్ ట్రయల్స్ కొన్ని ఇయర్స్ వరకు సాగాయి. బట్ ఫైనల్లీ మల్టిపుల్ మర్డర్ కేసెస్లో మోహన్ కుమార్ని దోషిగా అనౌన్స్ చేశారు. సెవరల్ లైఫ్ సెంటెన్సెస్ ఇచ్చారు. మీనింగ్ ఆయన ఆల్మోస్ట్ ఎంటైర్ లైఫ్ ప్రిజన్లోనే ఉంటాడు. ఇప్పుడు ఈ నిమిషం సైనైడ్ మోహన్ కర్ణాటక ప్రిజన్స్లో లైఫ్ సెంటెన్స్ సర్వ్ చేస్తున్నాడు. బట్ ఈ కేస్ ఇంకా ఇన్వెస్టిగేటర్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే మోహన్ విక్టిమ్స్ ఆల్మోస్ట్ అందరికీ ఒకటే డ్రీమ్ ఉంది: మ్యారేజ్, న్యూ లైఫ్, హోప్. ఆ హోప్ని యూజ్ చేసి ఆయన ఒక సీరియల్ మర్డర్ ఆపరేషన్ రన్ చేశాడు. అన్ని ఇయర్స్ వరకు పోలీస్కి క్లియర్గా ప్యాటర్న్ అర్థం కాలేదు. జస్ట్ ఒకసారి థింక్ అబౌట్ ఇట్. మీరు బస్ స్టాండ్లో ఒక నార్మల్ మ్యాన్ని కలుస్తారు. ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, ఫ్యూచర్ గురించి చెప్తాడు, మ్యారేజ్ ప్రామిస్ చేస్తాడు. బట్ ఆ స్మైల్ వెనకల ఇండియాలో మోస్ట్ కోల్డ్ బ్లడెడ్ సీరియల్ కిల్లర్స్లో ఒకడుంటాడని ఎవరు గెస్ చేయగలరు? ఇలాంటి రియల్ క్రైమ్ మిస్టరీస్, సైకాలజీ, ఇన్వెస్టిగేషన్ సీక్రెట్స్ ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే విటమిన్ డిస్కస్ని ఫాలో అయిపోతే చాలు. మిగతాది మేం చూసుకుంటాం. ఎందుకంటే ఈ నెక్స్ట్ స్టోరీ ఇంకా డార్కర్ ఉండొచ్చు. ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మోహన్ కన్నా పెద్ద సైకోగాడ్ తెలిస్తే వాడి గురించి కామెంట్లో చెప్పండి. సో వీడియో చేసేద్దాం. బట్ సబ్స్క్రైబ్ అవడం ముఖ్యం. బిగిలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.